అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించాం. ఎందుకంటే 2016లోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ 2016లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు. ఆ రోజు వారు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు 2019కే దాదాపు 3 కోట్ల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్లు కానీ అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైయింగ్ యూనిట్ కానీ అన్ని కార్యక్రమాలు 2019 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక 30 షాపులు ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా మనకు రామకుప్పం బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి టమాటాకు సంబంధించినటువంటి మండీలు కానీ ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ వేసి ఈ రోజు కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి ఆయన శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడిచిన 5 సంవత్సరాల్లో మార్కెట్ యార్డుకు సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనమందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం. కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్. ఈ రోజు మనకు ఏదైతే పలమనేరుకు కుప్పంకు ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ ను కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గాని మనందరం గాని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ వీకోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు? ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి ట్యాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటినే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే పక్కన వస్తా ఉందో మనకు ఈ బైపాస్ రోడ్ అటు పక్కన వస్తే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీకోటకే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుందనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది, ఎక్స్ప్రెస్ వే బైరెడ్డిపల్లిలోనే మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు అవుతా ఉంది. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే ద్వారా ఈ ప్రాంతంలో మనం పండించినటువంటి పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ వే నుంచి 2 ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలమనేరు నుంచి కుప్పం పైన కృష్ణగిరికి 4 లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి
డిపిఆర్ కూడా మరి పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని దాని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క 4 లైన్ తీసుకువెళ్తే వీకోట మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా. ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే పేర్నంబట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు, గతంలో మనం ఎప్పుడైనా ఆ రోడ్లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. వాటినన్నింటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా కూడా 2 లైన్ రోడ్డు ఆ రోజు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు ద్వారా నేరుగా మనం ముల్బాగల్కి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ప్రధానంగా మనకు ఉండేటువంటి సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది. నిన్ననే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. బైరెడ్డిపల్లిలో మన ఆ యొక్క మదపు ఏనుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు. దానికి సంబంధించి దాదాపు పలమనేరులోనే 50 ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ అక్కడ తీసుకురావడం, కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్ టుంకి ఏనుగులను అక్కడ తీసుకురావడం, అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం గాని మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన శాంక్షన్ ఇచ్చి ఆగిపోయాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీకి సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు. అది కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడింది. ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగతిన దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఇప్పుడు పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.